వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో మూకుమ్మడి సోదాలు నిర్వహించింది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు సాగాయి. కీలక రికార్డులు, హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కంపెనీల నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిపారని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. మద్యం ముడుపుల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏకకాలంలో 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి, యూవీ డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డి, డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరెట్ ఆసుపత్రి సహా పలుచోట్ల సోదాలు జరిగాయి. జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల సొమ్ము వసూలు చేసేందుకు వైసీపీ ముఠా అనేక మార్గాలు అనుసరించింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము జమ కాగానే ఆయా సంస్థల యజమానులు అందులో 12% నగదు రూపంలోకి మార్చి వైసీపీ ముఠాకు అందజేసేవారు. దీనికోసం డిస్టిలరీల యజమానులు బంగారు దుకాణాలు, డొల్ల కంపెనీలు, ప్యాకేజింగ్ సంస్థల ఖాతాల్లోకి నిధులు మళ్లించి వైట్ నుంచి బ్లాక్లోకి మార్చేవారు. ఈ అక్రమాల్లో వందల సంస్థలు భాగమయ్యాయి. ఈ ముఠా భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడింది. ఆ మూలాలు వెలికి తీసేందుకు ఈడీ తాజాగా సోదాలు జరిపింది. రాజ్ కెసిరెడ్డి భార్య, యూవీ డిస్టిలరీ యజమానులు, డైరెక్టర్లుగా ఉన్న అరెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు జరిగాయి. మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి, యూవీ డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డిలు ఈ సంస్థలో డైరెక్టర్లు. 2021 జూన్లో విజేందర్ రెడ్డి, 2022 జూన్లో దివ్యారెడ్డి దీనిలో డైరెక్టర్లుగా చేరారు. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని దీనిలో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ పెద్దల ప్రతినిధిగా మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకున్న రాజ్ కెసిరెడ్డి 2021 జూన్లో ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డిలతో యూవీ డిస్టిలరీస్ పేరిట ఓ మద్యం సరఫరా కంపెనీ పెట్టించారు. దీనికి సొంత డిస్టిలరీలు లేవు. అయినా ఇతర డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని వాటిలో యూవీ డిస్టిలరీస్ పేరుతో బ్రాండ్లు తయారు చేయించారు. ఈ కంపెనీ పూర్తిగా రాజ్ కెసిరెడ్డి చెప్పు చేతల్లో ఉండేది. ఆయన తరపున బూనేటి చాణక్య ఆ కంపెనీ రోజువారీ కార్యకలాపాలన్నీ పర్యవేక్షించేవారు. 2021-23 మధ్య ఈ కంపెనీకి ఏపీఎస్బీసీఎల్ 224 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది. మిగతా కంపెనీల్లాగే ఇది నాటి ప్రభుత్వ పెద్దలకు 29 కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లించింది. తీగల విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలకు చెందిన ఫామ్ హౌస్ నుంచే సిట్ అధికారులు ఇటీవల మద్యం ముడుపుల సొమ్ము 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి, విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అందుకే మనీ లాండరింగ్ మూలాలు వెలికి తీసేందుకు ఈడీ ఇక్కడ సోదాలు చేపట్టింది. చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. వైసీపీ మద్యం ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించేందుకు అదాన్ డిస్టిలరీస్ సహా పలు సరఫరా కంపెనీలు చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి భారీ మొత్తాల్లో డబ్బులు జమ చేశాయి. ఆ జ్యువెలరీ యాజమాన్యం కొంత కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తును నగదు రూపంలో ఆ డిస్టిలరీల ప్రతినిధులకు అందజేసేది. వారు ఆ మొత్తాన్ని వైసీపీ ముఠాకు ముడుపులుగా ఇచ్చేవారు. అదాన్ డిస్టిలరీస్ ఖాతా నుంచి మోహన్ జ్యువెలర్స్ లోకి 6.33 కోట్లు జమైనట్లు తేలింది. ఈ అక్రమాలపై తవ్వి తీసేందుకు ఈడీ అక్కడ సోదాలు చేపట్టింది. వెంకటేశ్వర ప్యాకేజింగ్ లో తనిఖీ చేపట్టింది. అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్ నుంచి 7.78 కోట్లు, ఎస్పీవై ఆగ్రో నుంచి 2.55 కోట్లు, శర్వానీ ఆల్కో బ్రూ నుంచి 11.45 కోట్లు, యూవీ డిస్టిలరీస్ నుంచి 3.77 కోట్లు, వాహిని లీలా డిస్టిలరీస్, B9 బేవరేజెస్ సంస్థల నుంచి కోట్లలో నిధులు వెంకటేశ్వర ప్యాకేజింగ్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యాయి. ఆ సంస్థ నుంచి ప్యాకేజింగ్ కు కావలసిన సరకు కొన్నందుకు ఈ డబ్బులు జమ చేసినట్లు రికార్డుల్లో చూపించారు. ఆ సంస్థ నుంచి డిస్టిలరీలకు ఎలాంటి సరకు సరఫరా కాలేదు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. వైసీపీ ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి ఈ సంస్థ ఖాతాలోకి డబ్బులు మళ్లించి అక్కడి నుంచి విత్డ్రా చేసి ఇచ్చేవారు. వైట్ ను బ్లాక్ చేయడానికి ఈ సంస్థను వినియోగించారు. అందుకే ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవల మంగారంలో బొల్లినేని రాజేష్ చంద్ర,
ఒట్టూరు సంపత్ రాజులకు చెందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఖాతాల్లోకి వివిధ డిస్టిలరీల నుంచి దాదాపు 30 కోట్లు జమయ్యాయి. ఆ సంస్థ నుంచి ముడి సరుకు కొన్నట్లు రికార్డుల్లో చూపించి ఈ సొత్తు జమ చేశారు. కానీ సరుకేమీ సరఫరా కాలేదు. వైసీపీ ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి ఈ సంస్థ ఖాతాలోకి డబ్బులు మళ్లించి అక్కడి నుంచి విత్డ్రా చేసి ఇచ్చేవారు. వైట్ ను బ్లాక్ చేయడానికి ఈ సంస్థను వినియోగించారు. దీంతో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న శ్రీ జ్యువెలర్స్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పీ, చింతలకుంట చెక్పోస్టు సమీపంలోని సువర్ణదుర్గ బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై ఆళ్వార్పేటలోని ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రావు సాహెబ్ బూరుగు మహాదేవ్ జ్యువెలర్స్ లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. వాటి లావాదేవీలన్నీ పరిశీలించింది. వాటి బ్యాంకు ఖాతాల పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. కల్పిత కంపెనీలు, అస్మదీయ సంస్థల్ని అడ్డం పెట్టుకుని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఏ మార్గాల ద్వారా డబ్బును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజా సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధమున్న ఇతర వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారాన్ని ఇప్పటికే ఈడీ సేకరించింది. ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, వారి రిమాండ్ రిపోర్టుల్లోని అంశాల ఆధారంగా మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ లోతుగా వివరాలు ఆరా తీస్తోంది. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది. వైసీపీ ముఠాకు ముడుపులు చెల్లించిన డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యాజమాన్యాల్ని ఈడీ ఇటీవల ప్రశ్నించి వారి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాలకు సొమ్ము జమ కాగానే ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించడం, బంగారం కొన్నట్లు రికార్డుల్లో చూపించడం లాంటి చర్యల ద్వారా నగదు రూపంలోకి మార్చి రాజకేశిరెడ్డి బృందానికి అందజేసినట్లు ఇప్పటికే నిర్ధారణ కావడంతో ఏ మార్గాల్లో సొమ్ము చెల్లించారు, ఎవరెవరికి చెల్లించారు, ఏ తేదీల్లో ఎంతెంత మొత్తం చెల్లించారనే వివరాలన్నీ రాబట్టింది. అంతకు కొన్నాళ్ల ముందు విజయవాడ జైల్లో మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డిని ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా మనీ లాండరింగ్ కోసం పలు కంపెనీల్ని వినియోగించినట్లు గుర్తించింది. అందులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది.